పాటలు పాడడం అనేది మీకు చిన్నప్పటి నుంచి అలవాటా? అంతకుముందు నాకు దైవభక్తి అంటే తెలియదు మేడం. సరే రోజు అడుగుతున్నా స్వామి ఒక్క పాట పాడతానని. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రఘుకుల తిలక రారా ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. భగవంతుడు పిలిస్తే పలుకుతాడు అని అంటుంటారు. దానికి తగ్గట్టుగానే వారు పాడిన పాటకు నేడు మిలియన్స్లలో వ్యూస్ రావడమే ప్రత్యక్ష నిదర్శనం. మరి ఎక్కడో ఊర్లో ఆటోలో వారు చేసిన యాడ్స్ని వారి స్వరం ద్వారా అందరికీ వినిపించేవారు నేడు వారు పాడిన పాటలు మిలియన్స్లలో అందరూ విని ఆనందపడుతున్నారు అని అంటే అది ఆ భగవంతుడి కరుణ. మరి వారు దాన్ని ఎంతో హృదయంగా తీసుకొని ప్రతి ఒక్క దేవీ దేవత పైన ఎంతో అద్భుతంగా పాటలు పాడి జనరంజకంగా అందరి ప్రశంసలు పొందుతున్నారు. వారే మీ అందరికీ బాగా ప్రస్తుతం సుపరిచితులైన ఒక్క పాటతో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయిన కొండల స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో కొండల స్వామి గారు, రఘుకుల తిలక రారా అంటూ అసలు అందరినీ మైమరిపింప చేసేస్తారు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని చక్కటి పాటతో ప్రారంభిద్దాం. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయకమాని నువ్వారగించగారారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా.
చాలా అద్భుతంగా పాడారు. అసలు మీరు పాడుతూ ఉంటే ఎంత బాగుందో అసలు. నిజంగా మనం గమనిస్తే కూడా ఈ జానపద పాటలు అనేవి జనజీవనానికి చాలా దగ్గరగా ఉంటాయి. మనం మాట్లాడుకునే మాటలే పాట రూపంలో చాలా అద్భుతంగా. కానీ ఒక్కటి అనిపిస్తుంది, రారా రారా అంటుంటే పాపం రాముడు ఏమనుకుంటాడో అని. అంటే దానికి ఒక సందర్భం ఉంది మేడం. మ్మ్. ఇప్పుడు భగవంతుడిని మనం రా అని అనలేము. అయితే అది ఏ దృష్టిలో పెట్టుకున్నామంటే, శ్రీరాముణ్ణి చిన్నప్పుడు అలంకరించి నేను చాలా విషయాలు చెప్పా. కన్నది కౌసల్య, కానీ ఆయన పెంచింది మాత్రం కైకేయి, పినతల్లి. ఆవిడేం చేసేదంటే శ్రీరాముణ్ణి చక్కగా అలంకరించి బుజ్జగించి ఆయనకు తిననని మారాన్ చేస్తే ఆ బిడ్డను లాలించడానికి రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా అని తల్లి బిడ్డను లాలించేటువంటి క్రమంలో రారా అంటమే కానీ రా అని కాదు. అది దానికి ఉన్నటువంటి సందర్భం. బాగుంది. ఇంతకీ మీరు ఈ పాటను ఏ సందర్భంలో పాడారు? ఇది పాడటానికి మేడం ముందుగా నేను 86లో ఎవరో కొన్ని చోట్ల మాలలు వేసుకున్నటువంటి వాళ్ళని చూసి మాల వేసుకోవటం జరిగింది. ఇక ఆ క్రమంలో ఇక అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం మాల వేసుకుంటా వస్తున్నాను. తర్వాత నాకు పెళ్లి కాకముందు మాల వేసుకున్నా, తర్వాత వివాహం అవటం, అబ్బాయి పుట్టడం, అట్లాగే 18 సంవత్సరాలు లైవ్లో డోలక్కు డప్పు పెట్టుకుని పాటలు పాడుతూ ఉండేవాడిని. అంటే ఈ పాటలు పాడడం అనేది మీకు చిన్నప్పటి నుంచి అలవాట? చిన్నప్పటి నుంచి అంటే మొదటి సంవత్సరం మాల వేసుకున్న తర్వాత, అంతకుముందు నాకు దైవభక్తి అంటే తెలియదు మేడం. ఫస్ట్ సారి మాల వేసుకున్న తర్వాత అందరితో పాటుగా భజనలకు వెళ్ళేవాడిని. అక్కడ గురుస్వాములు పాడుతూ ఉండేవాళ్ళు కొంతమంది బృందం. నాకు పాడాలనేటువంటి మమకారం. ఆ రోజుల్లో సెలెక్టెడ్గా ఉండే పాటలు, ఎవరి పాటలు వాళ్లే పాడేవాళ్ళు, ఒకళ్ళు పాడరు. అట్లా ఉన్న క్రమంలో నేను పాడదామంటే దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, అట్లా చివరిలో అయ్యప్ప స్వామిని అట్లా పాడతారు. సరే రోజు అడుగుతున్నా స్వామి ఒక్క పాట పాడతానని కన్నిస్వామిని. సరే పాడుదులే అంటున్నారు, వాళ్ళు అవకాశం ఇవ్వాల. తర్వాత ఒక రోజున ఆ పాట పాడే గురుస్వామి లేట్ అయింది. ఆ రోజు భజనకి రావటం. స్వామి ఆ పాట నేను పాడతాను స్వామి అన్న. సరే రోజు పాడతానన్నావు పాడన్నారు. అప్పుడు అయ్యప్ప స్వామి పాట సత్యం జ్యోతిగా వెలుగునయ నిత్యముదాని చూడుమయ పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము. ఈ పాట ఫస్ట్గా పాడా. విన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉందన్నారు. ఇక తర్వాత ఒక పాట, 2 పాటలు అట్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. పెరిగిపోయి ఇక అక్కడి నుంచి ఇన్న వాళ్ళు స్వాములు ఏం చేస్తున్నారంటే, కొండల స్వామి భలే పాడుతున్నాడు, ఆయన్నే పాడినిద్దాం. అప్పుడు 18 సంవత్సరాలు నా వయసు. అందరూ అట్లా పాడమన్నారు. అట్లా మొదలైపోయింది నా జీవితం. అయితే మొత్తానికి మీ పాటల కెరీర్ అనేది అయ్యప్ప స్వామి భజన, అయ్యప్ప స్వామితో మొదలైంది. అవును. ఇక ఆ తర్వాత ఏమైందంటే, ఇక రాను రాను మన పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే స్వామీజీలు ఉంటారు. జిఆర్ స్వామి వారు, సుందర చైతన్యానందుల వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఇట్లాంటి స్వాములు ఉపన్యాసాలు చెప్పడం విని అటు రాముడి గుణాలు విని రాముడి వైపు వెళ్ళింది నా మనసు. ఇక అక్కడ నుంచి నేను ఏ వస్తువు కొన్నా మా ఇంట్లో రాముడే నా దైవం ఆటో మీద, నా 2 ఆటోలు ఉన్నాయి, 2 ఆటోల మీద క్యాప్షన్ ఉంటుంది రాముడే నా దైవం. నాకు బైక్ ఉంది, ఆ బైకుల మీద కూడా ప్రతి వస్తువు మీద ఆ క్యాప్షన్ ఉంటుంది. అట్లాగే జీవితం కొనసాగిస్తూ ఉన్నాను. మరి ఇట్లా 18 సంవత్సరాలు డోలక్ మీద పాడాను. ఆ తర్వాత జనం స్వాముల్లో ట్రెండ్ మారిపోయింది. ఇక తర్వాత ఎవరు వింటలేదు. ఇక ఆర్కెస్ట్రా వచ్చేసింది, మ్యూజికల్ మీద పాడటం. అవును. ఇక అప్పుడు ట్రెండ్ కాలాన్ని బట్టి మనం మారాలి. ఇప్పుడు అప్పుడుకి ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. అప్పుడు మా అబ్బాయి వయసు 13, 14 సంవత్సరాలు ఉన్నాయి. అయితే అప్పట్లోనే చాలా మంది పాడుతున్నారు మేడం. డబ్ సీన్ గారని, కుమారస్వామి గారని, మార్కాపురం సీన్ గారని, ఇట్లా చాలా మంది పాటలు పాడుతున్నారు. మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నారు. అవి మైకుల మీద మోగుతున్నాయి. ఫంక్షన్లో డీజేల మీద భజనలకు వచ్చినప్పుడు ముందుగా పాటలు వినపడుతున్నాయి. మా ఓడి మనసులో అరే మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, ఈయనకి అసలు ఎక్కడా మైకులో పెట్టుకోవడానికి పాటలు కూడా లేవు అని చెప్పేటువంటి బాధ అయితే మనసులో ఉంది. అని ఏం చేసేవాడంటే, ఖాళీ దొరికినప్పుడల్లా మొబైల్లో మెసేజ్లు పెట్టేవాడు. ఇదే హైదరాబాద్ కొన్ని స్టూడియోలకి, మా నాన్నగారు పాడతారండి మీరు ఎవరైనా పాడించుకుంటాను. ఎక్కడ రిప్లై రాలేదు. తర్వాత ఒక రోజున వాడి ఫ్రెండ్ బాపట్లో ఉన్నాడు, పవన్ శ్రీ పసుపులేటి అని, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి ఒక అయ్యప్ప స్వామి పాట చేయాలి, ట్రాక్ చేయాలని చెప్పాడట.
అతను అన్ని పనులు చూసుకునే కాడికి 3 నెలలు గడిచిపోయింది. అప్పటికి మాలలు కూడా అయిపోయినాయి. ఏప్రిల్ వచ్చేసింది. శ్రీరామనవమి దగ్గరలో ఉంది. ఈలోపు ఏం చేశాడంటే మావాడు వెళ్ళి అయ్యప్ప స్వామి పాట చేపిద్దామని వెళ్ళి మరి ఆ మనసుకు ఏమనిపించిందేమో అంతకుముందే లైవ్లో పాడుతూ ఉండేవాడు మేడం. ఈ రఘుకుల తిలక రారా ఇది నేను రచన చేసింది కాదు. ఇది ఎప్పుడూ 40-50 సంవత్సరాల క్రితం నాటి జానపదాల్లో పాడుకునేటువంటి పాట. కానీ మీ ద్వారా బాగా ట్రెండింగ్ అట్లా ట్రెండింగ్ అయింది. అయితే నా ముందు కూడా కొంతమంది పాడారు. అవును. ఆ తర్వాత నేను కూడా ఫస్ట్లో మావాడేమనుకున్నాడంటే ఈ పాట ఒకవేళ వాళ్ళదేమో మనం చేస్తే కాపీరైట్లు అవి పడతాయేమోనని చెప్పి ఆ పాట జోలికి వెళ్ళలేదు. తర్వాత ఇది ఎప్పటిదోనని తెలుసుకొని ఆ పాట చేయడం జరిగింది. ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఆ ట్రాక్ చేయించాడు, వచ్చి నాకు చెప్పాడు. మా నాన్నకి రాముడు అంటే ఇష్టం, రాముడు పాట ఫస్ట్ చేపిద్దామని అయ్యప్ప పాట పక్కన పెట్టి అతని చేత ట్రాక్ చేయించాడు. తెల్లవారితే శ్రీరామనవమి, ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేదు. అందుకనే ఏ వీడియోనైనా నేను కనపడతా వీడియో ఉంటుంది. అది మాత్రం లిరికల్గా రాముడు ఫోటోలు పెట్టేసాం ఆ పాట. కానీ 9.5 మిలియన్ దాటిపోయింది అసలు వ్యూస్. చాలా గ్రేట్ అసలు. అదంతా భగవంతుడి ఆశీర్వాదం మేడం. ఎందుకంటే రాను 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 రామనామం అంతరించిపోతున్న టైంలో ముఖ్యంగా యూత్ ఈ రోజున చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆ నామం కాళ్ళతో నృత్యం చేయిస్తున్నారు. ఖండాంతరాలు దాటిపోయి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం ఏ భాషలైన అద్దులు దాటిపోయి ఈ రోజున రఘుకుల తిలకరారా రీల్స్ చేస్తూ ట్రెండింగ్ చేసి ఆ భగవంతుడే చేయించుకున్నాడు. ఇది నా గొప్పతనం కాదు, ఆ శ్రీరాముడు గొప్పతనం. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది మేడం. ఓకే, మీ కుటుంబ సభ్యుల సహకారం? నా కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడు ఉంటుంది మేడం. ఎందుకంటే మా మిస్సెస్ ఉంది, ఎప్పుడు కూడా దైవభక్తి. నేను ఆర్కెస్ట్రాకి వెళ్తూ ఉంటా భజనలకి. ఒక సకాలంలో ఒకవేళ మనం దీపారాధన చెయ్యాలి, పూజ చేయాలని కుదరకపోయినా, ఎందుకంటే దూరాలు వెళ్ళాల్సి వస్తుంది, పెందలకాడ వెళ్ళాలి, మా మిస్సెస్సే దీపారాధన చేస్తూ ఉంటుంది. తర్వాత అహర్నిశలు కూడా ఒక్కో రోజు రేత్రిపూట నిద్రపోడు మా అబ్బాయి ఆ కంప్యూటర్ సిస్టమ్ దగ్గర. ఎందుకంటే ఈ రఘుకుల తిలక చేసిన తర్వాత మాకు మ్యూజిక్ చేసిన అతనికి బాగా బిజీ అయిపోయాడు, టయానికి దొరకట్లేదు ఇంకా పాట చేపిద్దామంటే. అప్పుడు మా అబ్బాయికి ఆలోచన వచ్చింది, భగవంతుడు ఉన్నాడు నేనే నేర్చుకొని చేద్దామని చెప్పి ఆర్నిస్లు కష్టపడి ఆ గూగుల్లో ఎతికి వాడే కంపోజ్ చేయటం, వాడే పాటలు చేయటం అన్నీ కూడా చేశాడు. తర్వాత నెక్స్ట్ దసరాకి 8 పాటలతో ఆల్బమ్ వదిలాడు. 8 బ్లాక్ బాస్టర్ మేడం. ఏదన్నా ఒక పాట పాడండి. అందులో మిలియన్ దాటిపోయినటువంటి పాట దుర్గమ్మ పాట పాడండి. గణగణ గణ గంటలతో నువ్వాడుకో, డమ 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 డప్పులతో నువ్వాడుకో, శంకునాదాలతోటి నువ్వాడుకో, సింహగర్జనలతోటి నువ్వాడుకో, నువ్వాడుకో 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 ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ పురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో 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 దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ పురములోన ఆడుకోవమ్మ. ఇది కూడా మిలియన్ వ్యూస్ దాటిపోయింది మేడం. బాగుంది. సో అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మాలలు వేసుకోవటం, అందులో ఈ అవకాశం రావటం ఇటు పాడడానికి, అలాగే తర్వాత ఆల్బమ్ చేయటం చాలా బాగుంది. మీ జర్నీ అనేది చాలా అద్భుతంగా కొనసాగింది. మా ప్రేక్షకుల కోసం చక్కటి అయ్యప్ప స్వామి పాట. అయ్యప్ప స్వామి అంటే మేడం పోయిన సంవత్సరం మా అబ్బాయి రచన చేసింది. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా 4 ఫ్యామిలీ మేడం. అప్పట్లో నా చిన్నతనంలో మా నాన్నగారు తీసుకొస్తే తినటం ఇవన్నీ చేయటం, అలాగే మాకు స్థిరచరాస్తులు లేవు. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నాకు ఇచ్చింది లేదు, నేను సంపాదించింది లేదు. ఇట్లాగే గడిచిపోతున్న టైంలో ఈ అయ్యప్ప స్వామి ఎంటర్ అయిన తర్వాత మా జీవితాల్లో ఒక వెలుగు వచ్చేసింది. ఆ వెలుగు వచ్చిన తర్వాత మా బాబు ఒకరోజు పిలిచి, నాన్న నీ జీవితంలో జరిగింది, ఎందుకంటే అయ్యప్ప స్వామి వల్లే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ దీక్ష అట్లా కొనసాగాల, అందుకే దాని మీద ఒక పాట రాశాను, అది కంపోజ్ చేద్దామన్నాడు. మీరే రాశారా పాట? మా బాబు రాశాడు, మణికంఠ. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు,
స్వామి అని నీ పేరును నాకిచ్చినావు. శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి. అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా. దిక్కుముక్కు లేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. ఈ పాట రాశాడు మా బాబు. బాగుంది. పాడుతుంటే కూడా చాలా హృదయంగా, నిజంగా పిలిస్తే అయ్యప్ప స్వామి వచ్చేస్తారా అన్నట్టుగా ఉంది. కొండల స్వామి గారు ఆల్ ఆఫ్ సడన్ చాలా ఫేమ్ అయిపోయారు. సో అనుకోని ఈ అదృష్టము, ఈ ప్రజాదరణ ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. నేను ఎప్పుడు ఊహించింది కాదు. ఆ పాట చేసినప్పుడు కూడా ఇంత ఫేమ్ వస్తుంది, ఇంతమంది చూస్తారు, ఇన్ని రీల్స్ చేస్తారు అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అది భగవంతుడి దయ వల్ల ఈ రోజున వీళ్ళందరూ చేసిన దానివల్ల ఆనందానికి అవధులు లేకుండా ఇప్పుడు చాలా ఆనందపడతా ఉన్నా నేను. చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే, ఎందుకంటే మా బాబు ఏం చేశాడంటే ఆ పాట కింద మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో మీ ఊరు పేర్లు రాయమని పిన్ చేసి పెట్టాడు కామెంట్. అసలు అందులో చూస్తే అమెరికా, లండన్, శ్రీలంక, సౌదీ అరేబియా, అసలు ఒకటేంది మేడం, ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ బెంగళూరులు ఇవన్నీ అంత దూరంగా వెళ్ళిపోయింది ఈ పాట. చిన్నపిల్లలకదే, పెద్దవాళ్ళకదే. అసలు రామ అన్న పదం వింటేనే ఆనందంగా ఉంటుంది. అందులో రఘుకుల తిలక రామ రారా అంటూ అసలు చాలా బాగుంది. అసలు వినడానికి కూడా వెరైటీగా ఉంది, భలే ఉంది అని అనిపిస్తుంది అసలు. అవును మేడం. ఓకే, సో మీకు ఇంకేమైనా ఆఫర్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. మాకు ఏంటంటే చాలామంది ఈ సాంగ్స్ కావాలని అడిగారు. ఇది ఎప్పటికైనా చిరస్థాయిగా లైఫ్ అచీవ్మెంట్లో మా దగ్గర ఉండాలనేది మా కోరిక. అట్లయింది. తర్వాత సినిమాల్లో కావాలని చెప్పి అడిగారు. రాయలసీమ నుంచి ఒకళ్ళు అడిగారు. తర్వాత ఒక డైరెక్టర్ గారు హైదరాబాద్ నుంచే ఫోన్ చేశారు, వెట్రిమారన్ గారు వాళ్ళ అల్లుడితో సినిమా తీస్తున్నాడు, వాటిలో తమిళ తెలుగులో మాత్రం శివుడి మీద పాడాలి ఇదే ట్యూను అని చెప్పి అడిగారు. అగ్రిమెంట్ చేసుకుంటానన్నారు. చేసుకుంటే మేము హౌస్ కట్టుకుంటున్నాం మేడం. అది చేసుకోవడానికి మాకు కుదరలేదు, మేము రాలేదు. ఒకవేళ అట్లాంటిది వస్తే, చేయాల్సి వస్తే చేస్తాను. చాలామంది పాటలు కూడా పాడమని అడుగుతున్నారు. అట్లాంటి ఆఫర్ వచ్చినప్పుడు తప్పనిసరిగా డివోషనల్ అయినా, ఫోక్ సాంగ్స్ అయినా, ఏ అయినా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ప్రతిదీ పాడి ఏదైనా ప్రేక్షకులను ఆనందపరచడమే నా ఉద్దేశం మేడం. ఓకే, మీరు రీసెంట్గా కూడా ఒక కృష్ణుడి పైన కూడా మంచి పాట పాడారు. అవును అవును మేడం. ఏదో ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఈ మధ్య వదిలేము మేడం. యదుకుల వంశాన యమునా తీరాన, యదుకుల వంశాన యమునా తీరాన, గోవుల మందలుగా చితివ గోవర్ధన గిరిబాల, గోకుల గోపాల రే పల్లెకు భూపాల, యశోదమురిపాల యాదవ కుల తిలక, యదుకుల వంశాన యమునా తీరాన. ఇది కూడా సిమిలర్గానే ఉంది ఆ పాటకు తగ్గట్టుగా. అవును మేడం. ఓకే, ఇప్పుడు మీరు పాడారు పాటలు, అందరూ వింటున్నారు, అందరి నోటా కూడా వినిపిస్తుంది. మీ ఊళ్ళో మీ స్నేహితులు, మీ బంధువులు ఏమంటున్నారు? మా ఊళ్ళో మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మేడం. మేము ఉండేది బాపట్ల జిల్లాలో కర్లపాలెం, పాతనందపాలెం. ఓహో. మొదటి నుంచి కూడా మా ఊర్లో పెద్దలైనా యువతైనా ఎవరైనా కూడా నేను పాటలు పాడితే అభినందించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. నన్ను ఈ స్థాయికి రావటానికి కూడా ఎంతో కృషి చేశారు మా ఊరు వాళ్ళు మాత్రం. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. అలాగే మా ఆర్కెస్ట్రా వాళ్ళు, మా మ్యూజిక్ చేసేవాళ్ళు కానీ, కోరస్ పాడేవాళ్ళు కానీ నా మాట చెబుతారు. వాళ్ళు కూడా నా ఎదుగుదలలో కారణమే. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. అయితే ఎప్పుడు కూడా మా ఊర్లో ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు మేడం. ఓకే, ఇప్పుడు ఈ రఘుకుల తిలక రారా బాగా ఫేమ్ అయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూలు టీవీలో చూస్తున్నారు, మొబైల్స్లో చూస్తున్నారు. చూసిన తర్వాత సెంటర్కి నేను ఇప్పుడు అనౌన్స్మెంట్కి వెళ్తే తొందరగా అయిపోయింది నాది. ప్రతి వాళ్ళు ఆపటం, సెకండ్లు ఇవ్వటం, పలకరించడం, అసలు మామూలుగా లేదు వ్యవస్థ అంతా.
ఓకే ఇట్లా బాగా చూస్తున్నారు. ఓకే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబం అంటే మేడం, మా తాతగారు అప్పుడప్పుడు లల్లాయిగా సినిమా పాటలు పాడేవాడు. ఆ తర్వాత మా నాన్నగారు పాడాడు, మా అన్నయ్య పాడాడు. నేను కూడా చిన్నతనంలో ఈ 18 ఏళ్లకు ముందు సినిమాలు బాగా చూసేవాడిని మేడం. ఇప్పుడు కూడా అట్లాగే చూస్తాను, ఎందుకంటే రోజుకు ఒక సినిమా చూడటం నా అలవాటు. ఇంట్లో స్క్రీన్ ఉంటుంది, నెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదో ఒకటి చూసి పడుకుంటాను నాకు ఎంటర్టైన్మెంట్గా. అయితే ఆ పాటలు పాడుతా పాడుతా నాకు చెప్పాను కదా, అయ్యప్ప స్వామి వైపు వెళ్ళటం, ఇక తర్వాత దాన్ని అటు పంపించేయటం, ఇక దైవ మార్గంలో ఎత్తుక్కోవటం, ఇక భగవంతుణ్ణి ఏ విధంగానైనా సరే వచ్చిన వాళ్ళని రంజింపజేయాలి, ఆ భక్తిలోకి తీసుకెళ్ళాలి. కుర్రవాళ్ళు ఉంటారు స్వాములు మాలలు వేసుకొని, వాళ్ళని చిందులేయించాలి. గ్రామస్తులు వస్తారు, వాళ్ళకు నచ్చే విధంగా పాడాలి. మహిళలు ఉంటారు, వాళ్ళ హృదయాలు అత్తుకునే విధంగా ఉండాలి పాటలు. అన్ని రకాలు చూసుకొని ఆ విధంగా ఆర్కెస్ట్రా చేస్తూ ఉంటాం మేడం. ఇప్పుడు వరకు ఆర్కెస్ట్రా ఇటు విశాఖపట్నం నుంచి కడప వరకు, హైదరాబాద్ వరకు, ఇటు చుట్టుపక్కల అక్టోబర్ నుంచే జనవరి వరకు ప్రోగ్రాంలు ఉంటాయి మేడం. అంటే ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు? ఖాళీ ఉండదు మేడం. ప్రోగ్రామ్స్ దూర దూరాలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మొత్తం ఫుల్ బిజీ అన్నమాట. ఇప్పుడు మొత్తం ఎన్ని పాటలు పాడారు మీరు? నేను 55 రికార్డుగా పాడాను మేడం. నేను రికార్డింగ్ చేయముందు అందరూ ఇక్కడ హైదరాబాద్లో సింగర్స్ ఉన్నారు, అటు ఏపీలో సింగర్స్ ఉన్నారు. వీళ్ళల్లో ఏవి బాగుంటాయో సూపర్ హిట్ పాటలు తీసుకొని ఆర్కెస్ట్రాలో మనందరూ ఈ మామూలుగా చేసుకొని తర్వాత వెళ్ళి పాడేవాడిని. ఇక నా పాటలు వచ్చిన తర్వాత నా పాటలు కొని పాడతాను. వాళ్ళకి నచ్చిని ఎవరన్నా అడిగారు అనుకోండి పక్క సింగర్స్, ఆయన పాడిని నేను పాడకూడదనే ఉద్దేశం నాకైతే లేదు మేడం. ఎవరైనా బాగుంది వాళ్ళు కోరుకుంటే పాడతా. ఓకే, ఒక శివుడు పాట మా ప్రేక్షకుల కోసం మంచిది. శ్రీశైలంలున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా. శ్రీశైలంలున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా. అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు. కైలాస కొండల్లో కొలువున్నావా, లే 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 శివయ్యా, లేచిరా రా 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 శివయ్యా, లే శివయ్యా రా శివయ్యా, లే శివయ్యా లేచిరా శివయ్యా, లేపాక్షి నందిపై రా శివయ్యా. కుర్రోళ్ళ కుషారు కోసం డీజే బీట్లో చేశాను మేడం ఈ పాట. అట్లాగే ప్రతి భజనకు కూడా అందరూ పాడమంటారు ఈ పాట. ఓకే, మీరు చాలా అయ్యప్ప స్వామి భజనలలో మీకు బాగా పేరు తెచ్చిన భజన? పేరు తెచ్చింది అయితే మేడం, నాకు మొదటి నుంచి కూడా ఆర్కెస్ట్రా పెట్టక ముందు కూడా ఒక పాటను బాగా కాన్ఫిడెంట్గా పాడేవాడిని మేడం. ఎందుకంటే నేను మొదటి సంవత్సరం శబరిమల వెళ్ళేటప్పుడు నా తమిళ్లో ఇరుముడి కట్టు పళ్ళి కట్టు శబరిమల వీరమణి గారు పాడిన పాట, అది బాగా ఫేమస్ అయ్యి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది మేడం. இருமுடிதாங்கி ஒரு மனதாகி குருவனைவே வந்தோ, இருவனை வீக்கும் யமனையும் வெல்லும் திருவடிவை காண வந்தோ. பள்ளிக்கட்டன் சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை. சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே, சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. நெய்யபிஷேகம் சுவாமிக்கே, கற்பூர தீபம் சுவாமிக்கே. ஐயப்பன் மார்களை கூடி கொன்று ஐயனை நாடி சென்றிடுவார், శబరిమలైకి చెండిడువార్. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. கார்த்திகை மாதன் மாலையணிந்தும் நீர்த்தியாகவே விரத விருந்தும் பார்த்தசாரதின் மைந்தனே, உன்னை பார்க்க வேண்டியே தவமிறந்தி. இருமுடி எடுத்து எருமேலி வந்து ஒரு மனதாகி பேற்றை துள்ளி அருமை நண்பராம் வாவரு தொழரே ஐயனின் அருமலை ஏறிடுவார். சுவாமியே ஐயப்போ ஐயப்போ స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది.
నిజంగా మీరంతా పీక్స్లో పాడుతూ ఉంటే నిజంగా అయ్యప్ప దిగి వస్తాడా అన్నట్టుగా అనిపిస్తోంది. మీకు బాగా నచ్చిన సింగర్? నాకు బాగా నచ్చడం అంటే ఏముంది మేడం, ఎవరు బాగా పాడితే వాళ్ళు నచ్చుతారు. ఇక మహానుభావులు నచ్చిన వాళ్ళు చెప్పమంటాం. నాకు జేసుదాస్ గారన్నా, చనిపోయిన బాలసుబ్రహ్మణ్యం గారన్నా వీళ్ళందరూ కూడా ఇష్టం. అయితే నేను ఆర్కెస్ట్రా పెట్టడానికి బాగా నాకు నచ్చింది మాత్రం డప్పు సీను గారు, నరసరావుపేట. ఎందుకంటే అటువైపు కానీ తెలంగాణ వైపు కానీ ఈ ట్రెండ్ ఆర్కెస్ట్రాలు రావడానికి మూల పురుషుడు డప్పు సీను గారు. ఎందుకంటే అంతకుముందు అందరూ తప్పెట్లు డోలకులు పెట్టి పాడేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా వచ్చాడో ఇక అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు పుట్టగొడుగులాగా ఆర్కెస్ట్రాలు పెట్టుకొని వీధికో గాయకుడు అయిపోయాడు ఇప్పుడు. అట్లా వచ్చేసింది. అయితే మూల పురుషుడు మాత్రం ఆయనే, నాకు నచ్చిన ఆయన కూడా ఆయనే. బాగుంది. సో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పాటలు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారికి మీరేమైనా నేర్పిస్తారా? చాలా మంచిది కదా మేడం. ఈ రోజున ఆ రోజున పాటలు పాడితే ప్రతిభ బయటకు రావడానికి ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు ఎవరు తీయక్కర్లేదు బయటికి. సోషల్ మీడియా వచ్చేసింది, ప్లాట్ఫామ్స్. ఈరోజు ఎంతమంది కళాకారులు, ఇది గనక లేకపోతే ఎంతమంది కళాకారులు మరుగున పడిపోయేవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాడాలి. అది డివోషనల్ కానీ, ఫోక్ సాంగ్స్ కానీ, సినిమా సాంగ్స్ కానీ, ఎవరు నచ్చిన రంగంలో వాళ్ళు రాణిస్తే అందరం కూడా బాగుంటాం. వాస్తవానికి మనకున్న నవవిధ భక్తి మార్గాల్లో కూడా ఈ సంగీతానికి, గానానికి, గీతానికి భగవంతుడు చాలా త్వరగా ప్రసన్నం అవుతారంట. నిజమేనంటారా? నిజమండి. మనకి ఉపనిషత్తులోనే ఒక వాక్యం ఉంది, కృతస్థే కురితే యాజన్ యజ్ఞస్తత్రేతాయం ద్వాపరే ధ్యాయాన్ కలియుగే సంకీర్తి కేశవం. కృతయుగంలో, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపర యుగంలో తపస్సులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, కలియుగంలో సంకీర్తన, ఈ పాటలు పాడటం సంగీతంతో అంతట ఫలితం వస్తుంది. నువ్వు యజ్ఞాలు కోట్లు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. భగవంతుణ్ణి మనసారా నోటితో రామ కృష్ణ ఇట్లా అంటే వెంటనే భగవంతుడే నేను ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు అక్కడ. అందుకనే చూడండి, ఇదివరకు ఇప్పటికీ భగవంతుడు చాలా అప్డేట్ అయ్యాడు. ఎట్లాగంటే ఇదివరకు శిక్షలు మన వాటి పూర్వీకులు అనేవాళ్ళు, ఒరే నువ్వు పాపం చేస్తే ఇటేడు తరాలు అటేడు తరాలు అనేవాళ్ళు. చిచ్చి ఏ 7 తరాలు లేవు. ఏ తరానికి పిల్లలకు కూడా సంబంధం లేదు. ఎప్పటి శిక్షలు అప్పుడే, ఎప్పటికప్పుడే వెంటనే చూపించేస్తుంది అనమాట. తస్మాత్ జాగ్రత్త భగవంతుడితో. భగవంతుడిని తోలనాడకూడదు. ఆయన ఏ దేవుడైనా. భగవంతుడు నిరాకారుడు, ఏ రూపంలోనో తెలియక మనం వెతుక్కుంటున్నాం. ఆయన్ని తిట్టడం, ఈయన్ని తిట్టడం. కొన్ని చోట్ల నేను చూస్తున్నాను మేడం, అసలు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటారు. ఏ దేవుణ్ణైనా మనం ఎందుకు తిట్టాలి? నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళాలి, అంతే అంతే. అంతేగాని అలా తిట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ముందు ముందు తెలుస్తాయి గతులు. మీరు చక్కటి సంకీర్తన మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే మీరు చెక్క భజనలు చేసేవారా? చెక్క భజనలు చేసాం, తాళాల భజనలు చేసేవాడిని అప్పట్లో. అప్పట్లో గుడుల్లో కూర్చొని తాళాల భజనలు చేసేవాడిని. మళ్ళీ ఉషశ్రీ గారు, చనిపోయిన ఉషశ్రీ గారి లాగా వాడుక భాషలో రామాయణం, భారతం అవి అప్పుడప్పుడు చెప్తా ఉండేవాడిని. పురాణాల పైన కూడా అవగాహన ఉందా? అప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నా అన్వేషణ చాలా జరిగింది మేడం. స్వామీజీ గారు విజయవాడలో చెప్తున్నా అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఏ స్వామీజీ? చిన్నజీయర్ స్వామివారు. సుందర చైతన్యానందుల వారు రాజమండ్రిలో ఇట్లా చెప్తున్నారంటే మనకి ఇదే పని మేడం. తర్వాత పుటపర్తి సాయిబాబా వారు ఉన్నారు. సనాతన సారథి అనే పత్రిక వచ్చేది. ఆ పత్రికలో ఆయన ఉపన్యాసాలన్నీ ఉండేవి. అట్లా చదువుతూ ఉండేవాడిని అనమాట. మీరు ఇప్పుడు ఒకప్పుడు ఆటోలో మంచిగా యాడ్స్ అన్ని మీ వాయిస్ తోటి చేసేవారు. మరి ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేడం ఆటో అనేది నా వృత్తి. అప్పుడు ఇప్పుడు ఏదన్నా అవకాశం వచ్చింది అనుకోండి, భగవంతుడు కల్పిస్తే అటువైపు కూడా వెళ్తా. నేను ఏది అనుకుంటే రాలా, భగవంతుడు అట్టానే నన్ను ఆపల. నేను మొదలు పెట్టేటప్పుడు 0, ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఇట్లా పైకి వస్తూ ఉన్నా ప్రజల ఆదరాభిమానాలతో. ఇంకా భగవంతుడు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆయన మనసులో ఉంటే, నాలో నిర్మలమైన భక్తి ఉంటే ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళటమే. ఓకే, ఓ మంచి ఫోక్ సాంగ్ పాడండి మా ప్రేక్షకుల కోసం. నీ గుడిలో గంట నవ్వుదునా దుర్గమ్మ, నీ మెడలో మాల నవ్వుదునా, నిన్ను మోసే పల్లకవుదునా దుర్గమ్మ, వెలిగేటి జ్యోతి నవ్వుదునా. ఏమైతేనేమి నీ పాద సేవలో, ఏమైతేనేమి నీ పాద సేవలో, అనునిత్యం నేను నీ నీడలో బతకని, నీ గుడిలో నీ మెడలో నీ గుడిలో గంట నవ్వుదునా దుర్గమ్మ, నీ మెడలో మాల నవ్వుదునా.
ఒక పాట అనే దాన్ని మీరు ఇప్పుడు ఒక ప్రొఫెషన్గా మారిపోయింది. ఒకప్పుడు ఏదో ఇష్టంగా మీరు పాడినప్పటికీ కూడా ఇప్పుడు ఆ పాటే ప్రాణంగా మీరు బతుకుతూ ఉన్నారు. సో ఇంకా భవిష్యత్తులో ఇంకెలాంటి చేయాలనుకుంటున్నారు మీరు? నేను అనుకోవటం అంటే మేడం, ఇప్పుడు ఇదివరకు మనం ఏ పాట పాడినా విన్నారు. ఈ ఇంతలో రామయ్య తండ్రి వచ్చి ఈ వరల్డ్ వైడ్ చేశాడు, ఈ పాటను ట్రెండింగ్ చేశాడు. ఇక ప్రేక్షకులు కానీ వీళ్ళు కానీ నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో పాడే సాంగు ఇంత కాకపోయినా దానికి సరిపోయేంత తూకంలో ఉండాలి పాట. అయితే పెద్ద పెద్ద స్టూడియోల్లో చేయాలి. ఆ స్టూడియోలో చేయించేంత స్తోమత అయితే నా దగ్గర లేదు. అదే చేస్తానికి మాత్రం కృషి చేస్తాను. లేదు ఎవరన్నా కానీ వ్యాపార సంస్థల తరపున కానీ ఎవరన్నా సకృతి దాతృత్వం కానీ వాళ్ళ యాడ్ వేసుకొని ఏదైనా పాటలు చేయించారనుకోండి, దాని మీద వాళ్ళ వ్యాపార సంస్థల ప్రకటనలు వేసి పెద్ద స్టూడియోల్లో పాటలు మాత్రం చేస్తాను మేడం. ఓకే, అయితే ఇంకా భవిష్యత్తులో కూడా బోలెడు పాటలు రికార్డింగ్ చేయాలని మీకు ఆలోచన ఉంది? ఉంది మేడం. ఓకే, ఏ దేవతలపైన పాటలు పాడాలనుకుంటున్నారు? ఏముంది మేడం, ఇప్పుడు మీరే రాస్తారా? హిందూ గాడ్స్ మా అబ్బాయి మా మణికంఠ స్వామి రాస్తాడు. రీసెంట్గా కూడా ఒక పాట అయితే లిరిక్స్ రాసి ఉంచాడు మేడం, నాకైతే తెలీదు. దమ్మున్న హిందువులు అని ఒక హిందూ సాంగ్ చేయాలని ఒకటి రాసి పెట్టాడు. తర్వాత చదువులేని వాడినయ్య స్వామి అయ్యప్ప, పూజ చేయటం తెలియని వాడిని స్వామి అయ్యప్ప అని ఒక లిరిక్స్ రాశాడు. ఇవన్నీ కూడా చెయ్యాలని ఉన్నాం. త్వరలోనే ఈ పాటలు చేసి వదలటం జరుగుతుంది మేడం. ఓకే, సో రీసెంట్గా ఇప్పుడు దుర్గమ్మ పాట, అలాగే శివుడు పాట, అయ్యప్ప పాట, రాముడి పాట, ఇవి కాకుండా ఇంకా బాగా మీకు ఆదరణ తెచ్చిన పాటలు? ఇక అయ్యప్ప స్వామి పాటలే ఉన్నాయి మేడం. ఆదరణ తీసుకురావడానికి చాలా ఉన్నాయి పాటలు. ఇప్పుడు రీసెంట్గా శివుడి మీద చేతిలోన బట్టాడు శూలము, సాంబయ్య ఆడే శివ తాండము, గొంతులోన నిలపంగా గరళము, గర్జించి మెరిసెను ఆకాశము, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగారాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. ఇదొక పాట. ఇట్లా చాలా పాటలు అన్నీ బాగుంటాయి మేడం. మీరు పాడుతూ ఉంటే అది దృశ్య రూపకంగా చక్కగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో అయ్యప్ప పాటల్లోనే ఇప్పుడు పాడగా పాడగా మీరు అన్నట్టుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇంకో మంచి పాట ఇంకోటంటే మేడం, అది కూడా మా బాబు రాసిందేను. ఇప్పుడు ఆర్థిక స్థితి సరిగా లేని వాళ్ళు అప్పట్లో మాల వేసుకోవడానికి, నాకే మొదటి సంవత్సరం మాల వేసుకుంటే వెళ్ళటానికి డబ్బులు లేక మా ఊరు పక్కన గణపారం అని లాయర్ రమేష్ గారు దానం చేస్తున్నారంటే 1000 రూపాయలు ఆ టైంలో 86లో ఇస్తే యాత్రకి వెళ్ళా నేను. అట్లాంటి సందర్భం నుంచి చాలామంది స్వాములు వచ్చారు. ఇప్పుడు ఈ రోజునంటే నాతో పాటు ఒక 5-10 మంది తీసుకెళ్తున్నా. ఆ రోజు నేను వెళ్ళటానికి డబ్బులు ఉండేవి కాదు అప్పుడు మొదట్లో. అయితే ఆ స్థితిని కూడా ఒక భక్తుడి ఆవేదన, స్వామిని చూడాలని ఉంది కానీ సహకరించట్లా, దాని గురించే రాశాడు. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా కానీ నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప, పందళ రాజ్యాన పాము పడగల నీడనా, వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా, స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. బాగుంది, చాలా చక్కగా ఉంది. చిన్న చిన్న పదాలు చాలా చక్కగా రాశారు. సో మీకు కూడా ఏమైనా రాసే అలవాటు ఉందా? మా బాబు రాస్తే అందులో నేను సహకరించి చెప్తా ఉంటాను మేడం. అంటే మా అబ్బాయి పల్లవి తనకు నోటికి ఆటోకి వెళ్తాడు అనౌన్స్మెంట్కి మేడం, పాడాలని ఏదైనా ట్యూన్ కానీ మనసులో వచ్చిందంటే వెంటనే వాడికి మొబైల్లో రికార్డింగ్ చేసుకుంటాడు. నాన్న ఈరోజు ఇట్లా వచ్చింది థాట్, ఇది కరెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్తాడు. దాని పల్లవి నుంచి చరణం, అదిగో ఇట్లా ఉంటే బాగుంటుందయ్యా, ఇట్లా మా ఇద్దరు పొద్దుగతో ఆ సాంగ్ పూర్తి చేసుకుంటాం. ముందు ఒక పల్లవి చరణం అవ్వగానే ట్రాక్ చేయించేస్తాం, తర్వాత చరణాలు ఆలోచించి మాకు నచ్చిన పదాలు ప్రాస చెడకుండా నలుగురికి ఆనందంగా ఉండే విధంగా రాసుకుంటాం. మీ ఊరి వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఇంకొకసారి పాడు,
ఇంకొకసారి పాడు అని వన్స్ మోర్ అని మీ చేత బాగా పాడించుకున్న పాట? అదైతే రీసెంట్గా మేడం హైదరాబాదు గంగపుత్ర నరసింహరావు గారు పాడిన పాట ఒకటి ఉంది మేడం. పిల్లలు లేనటువంటి వాళ్ళు 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ఒక గురుస్వామి మాటిని ఆ స్వామి మాల వేసుకుని అతనికి పిల్లలు పుట్టారు. ఆ 20 ఏళ్లలో ఆయన భార్య పడినటువంటి వేదన, ఆ సంతానం లేని వాళ్ళ దోషంలో జనం చేత్కరించడం, గొడ్డుమూత్రాలు అంటాం, వీటి గురించి ఆ వేదనంతా ఒక పాటలో చెప్పాడు ఆయన. మా శబరికొండ స్వామి నా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా, మా శబరికొండ స్వామి నా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి. నా అన్న వాళ్ళే నన్ను అవమానపరచినారు, గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు, తమ పెళ్ళి పేరంటాళ్లకు దూరముంచినారు, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, ఆ పొద్దుబోయేదాకా నీ కాళ్ళు విడువనయ్యా. దీనికి ఇంకా కోరస్ ఉంది మేడం. ఓకే, కానీ రియల్ సిచ్యువేషన్కి చాలా దగ్గరగా ఉన్నాయి పదాలన్నీ కూడా. అందుకనే అది అందరూ కూడా ఇంకొకసారి వింటే బాగుండు అని అనుకుంటారు. పాట పాడుతుంటే భజనలో కొంతమంది అయితే ఆ సంతానం పిల్లలు లేని వాళ్ళకి ఆ వేదన వేరుంటుంది, ఆ లోకులనే మాటలు. వాళ్ళు అంత వేల మంది జనంలో గమనిస్తూ ఉంటారు మేడం, వాళ్ళు ప్రత్యేకంగా కనపడుతుంటారు కళ్ళం నీళ్లు పెట్టుకొని. అవును, అసలు ఇది పగవాడికి కూడా రాకూడదు అనుకుంటా నేను. మీకు బాగా ఇష్టమైన జేసుదాస్ గారి పాట? కొండపై కొలువున్న దేవరా మమ్ము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ పాదకమలమే మాకు శరణం, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. రాళ్ళెన్నో ముళ్ళెన్నో మా పయనంలో, అన్నిటినీ మరచేము నీ సముఖంలో, వైతరణిని దాటించే దొరవయ్యా, వైతరణిని దాటించే దొరవయ్యా, అమ్మా మొర విని ఇప్పుడైనా రావయ్యా అయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. బాగుంది. మీ వాయిస్లో ఆ పిచ్ లెవెల్స్ అనేవి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి, అసలు చాలా బాగుంది. అయితే ఇప్పుడు మీరు వేరే వాళ్ళు వేరే గాయకులు పాడిన పాటలు కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు కదా, అలా మీ చేత ఎవరైనా పాడించుకున్న పాటలు ఏవి? మమ్మల్ని ఎక్కువగా అడిగేది డప్సిన్ గారు పాడిన దేవుడొచ్చినాడు రో చూడరో చూడరని పాట, కూడా అది లేకుండా భజన ఉండదు స్వామి. దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా, అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా, ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా, ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము, ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము, ఒక్కడే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము, ఒక్కడే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము, మనసంతా విప్పేసి ఎతలన్నీ చెప్పేద్దాం, హరిహర తనయుడా అందరీ దేవుడా, ఆపదలో ఆదుకునే శబరిమలై వాసుడా, దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా, అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా, దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా, అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా. ఈ పాటలు అడుగుతుంటారు మేడం. ఆయన వచ్చేస్తుంటాడు ఆల్రెడీ. ఓకే, మీరు బాబా పైన కూడా పాటలు పాడారు? అవునవును. పాడారా? ఎన్ని పాడారు? నేను 1-2 పాడాను మేడం. అవునా? ఓకే, ఒకసారి మా ప్రేక్షకుల కోసం.
షిరిడీపురములో ద్వారకమాయిలో కొలువైనవయా బాబా మమ్ము కరుణించగా ఇలా కాపాడగా కదలిరావయ్య మా బాబా షిరిడీపురములో ద్వారకమాయిలో కొలువైనవయ్యా బాబా. ఇదొకటి పాడాం మేడం. బాగుంది. సో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పైన ఏమైనా పాడారా? పాడాం మేడం. రీసెంట్గా మంచి ఫోక్ సాంగ్ మిలియన్కి దగ్గరలో ఉంది. సో ఏదైనా మీరు మిలియనీర్ అనమాట ఇప్పుడు. అది ప్రేక్షకుల అభిమానం మేడం. ఓకే. నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు, నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు, నిలువెత్తు రూపాన చిరునవ్వు గల్లవాడు, నిలువెత్తు రూపాన చిరునవ్వు గల్లవాడు, ఆ ఏడు కొండల్లో నా కొలువై ఉన్నవాడు, ఆ ఏడు కొండల్లో నా కొలువై ఉన్నవాడు, హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరిహరి గోవింద 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 గోపాల. బాగుంది. ఈ గోవింద గోపాల అని వినగానే ఆనందం వస్తుంది. సో చివరిగా మా ప్రేక్షకులకు మీకు నచ్చిన మీకు బాగా ఇష్టమైన మంచి పాట. మాకు నచ్చిందంటే మేడం దసరా నవరాత్రులు అప్పుడు చేసాం. కనకదుర్గా కరుణించవమ్మ నిన్ను నమ్మిన లోటే రాదమ్మ, రోజుకొక్క నిరూపమమ్మ నిన్ను గొలిచే నవరాత్రులమ్మ, కనకదుర్గా కరుణించవమ్మ నిన్ను నమ్మిన లోటే రాదమ్మ, రోజుకొక్క నిరూపమమ్మ నిన్ను గొలిచే నవరాత్రులమ్మ, కనకదుర్గా రావమ్మ అమ్మా దుర్గమ్మ, శ్రీ కాళీమాతవు నీవమ్మ తల్లి దుర్గమ్మ, కనకదుర్గా రావమ్మ అమ్మా దుర్గమ్మ, శ్రీ కాళీమాతవు నీవమ్మ తల్లి దుర్గమ్మ. బాగుంది. ఓకే. మీరు మీ అబ్బాయి కలిసి పాడుతుంటారా ఎప్పుడైనా ఏ కార్యక్రమంలోనైనా? ఆర్కెస్ట్రాకి వెళితే ఒక 2 పాటలు నేను పాడతా, 2 పాటలు అబ్బాయి పాడతాడు, అట్లా ప్రోగ్రామ్ మొత్తం చేసేస్తాం. ఓకే. మీ జీవితంలో మొత్తం మర్చిపోలేని సంఘటన? మర్చిపోలేని సంఘటన అంటే మేడం ఈ పాట ఈ విధంగా వైరల్ అవటం ఒకటి. ఆ రోజుల్లోనే అంత పేద స్థితిలో ఉండి మా అమ్మా నాన్నలు నన్ను కొద్ది గొప్ప చదివించడం, ఆ తరువాత ఇంతటిది రావటం, ఈ రోజున మా అమ్మా నాన్న బ్రతికిలేరు. అసలు ఈ పాటకు వచ్చిన ఈ ఆనందం మొత్తం కూడా మా అమ్మా నాన్నలకు అంకితం చేద్దామని నేను ఎప్పుడు అనుకున్నా. తల్లి తండ్రిని మించిన దైవం లేదు. గ్రేట్. నా ఎదుగుదలను చూడలేదు, నా గొప్పతనాన్ని వాళ్ళు చూడలే. ఎక్కడున్నా కూడా వాళ్ళు చూసి ఆనందపడి నన్ను ఆశీర్వదిస్తారని, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నా నమ్మకం. చాలా సంతోషం. మీ నమ్మకం నిజం అవ్వాలి. అలాగే మీరు కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో పాటలు పాడి మరింత ప్రేక్షకాదరణ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మీ సమయాన్ని కేటాయించి ఎన్నో పాటలు మా కోసం పాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన రఘుకుల తిలకారారా ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.